హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విలాగ్స్లో మనం సెకండ్ వీడియో స్టార్ట్ చేసాము. సో ఈ సెకండ్ వీడియోలో ఒక శివాలయం గురించి తీయాలనుకున్నాం. మన నెల్లూరుకి అతి దగ్గరలోని అడవి శివాలయం, సాక్షాత్తు స్వయంభూగా వెలిచిన శివాలయం గురించి తీద్దాం. సో ఈ శివాలయానికి రావాలంటే రూట్ మ్యాప్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. అడవిలో శివాలయానికి చేరుకునేదానికి మనం నెల్లూరు చెన్నై హైవే మీదకి వచ్చేసాం. ఇక్కడ మీరు కానీ చూస్తే వెంకయ్య స్వామి గుడికి వెళ్ళే ఆర్చ్ ఉంటుంది. మనం అటు కాదు వెళ్ళాల్సింది, దానికి ఆపోజిట్ అంటే ఇటుపక్క. ఇక్కడ కానీ మీరు కానీ నేరు కానీ వెళ్ళి కానీ చూస్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డే మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో చూపిస్తుంది. ఆ బోర్డును ఫాలో అయిపోతా వెళ్తూ ఉంటే మనకి మధ్య మధ్యలో కూడా ఇలాంటి బోర్డులు వస్తుంటుంది. మనల్ని నేరుగా గుడి దగ్గర తీసుకెళ్తుంది. మనం గుడి దగ్గరికి ఎప్పుడు వచ్చామని మనకు అనిపిస్తుంది అని అంటే, నగరం నుంచి మనం ఎప్పుడైతే అడవిలోకి వచ్చామనే అనుభూతి మనకు వస్తుందో మనం అక్కడికి వచ్చేసాం. ఓం నమ శివాయ అనుకుంటూ గుడిలోకి వెళ్దామా? సో ముందుగా అయితే మనం శివాలయం దగ్గరకు వచ్చేసాం. సో ఈ శివాలయం పేరు ఏంటంటే శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ శివలింగం చాలా ప్రతిష్టమైనది, అలాగే చాలా ప్రాముఖ్యమైనది. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. సో ఆ బ్రహ్మసూత్రం ఏంటంటే, భక్తులు ఎవరైనా సరే స్వామివారిని అలంకరించి అభిషేకం చేసి స్వామివారి దగ్గర కానీ ఏమైనా కోరికలు కోరుకుంటే అవి 100% జరుగుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. అయితే ఇక్కడ ఏంటంటే స్వయంగా భక్తులే శివుని యొక్క అభిషేకం చేయవచ్చు. సో గుడి లోపల స్వామివారి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ తెల్లమద్ది చెట్టు అనేది ఒకటి ఉంది, సాక్షాత్తు శివుని స్వరూపము. అలాగే అయ్యప్ప స్వామి శిబిరం ఉంటుంది. ఇక్కడ వినాయకుడికి ఉన్న స్పెషల్ ఏంటంటే పంచముఖ వినాయకుడు స్వామి టెంపుల్ ఉంటుంది. ముందుగా మనం వినాయకుడు స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం శివాలయంలోకి. సో ఇప్పుడు మనం చుట్టూ ఉండే దేవాలయం చుట్టూ ఉండే ప్రదేశాలను చూద్దాం. సో అది మెయిన్ మనకి శివుని ఆలయము. ఆ పక్కన మనకి అక్కడ సాయిబాబా గుడి ఉంటుంది. సాయిబాబా గుడి అక్కడ సమేత నాగేంద్ర మండపం ఉంటుంది. అనంతరం ఇక్కడ మనకి నవగ్రహాలు ఉంటాయి. తర్వాత యాగశాల ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అన్నదాన మండపం ఉంటుంది. సో అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ శిబిరం, అయ్యప్ప స్వామి యొక్క శిబిరం ఉంటుంది. ఇది స్వామివారి ఆలయ ప్రాంగణము. సో ఇక్కడ మనం గుడిలోకి దర్శనానికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ పంచముఖ విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ దర్శనం నుంచి తీరా లోపలికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవాలి. అయితే ఇక్కడ కోతులు మటుకు చాలా ఎక్కువ ఉంటాయి. సో భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. సో విఘ్నేశ్వరి దర్శనం అనంతరము ఈ రోడ్డు మార్గంలో మనం దర్శనానికి వెళ్ళాలి. దర్శనం అనంతరం ఇక్కడ ఇంకొకటి మెయిన్ చెప్పుకోవాలంటే ఏంటంటే తెల్లమద్ది చెట్టు సాక్షాత్తు శివుడి స్వరూపం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో సహస్ర దీపాలంకరణగా చేస్తారు, దీపాలన్నీ వెలిగిస్తారు. ఇక్కడ దీపం వెలిగిస్తే 360 రోజులు పుణ్యం జరుగుతుంది, మనకి శివుడు మన చుట్టూ ఉంటాడని చెప్పి నమ్మకము. అలాగే ఇది సహస్ర దీపాలంకరణ మండపంగా మార్చారు. సో చూడండి, ఇక్కడ ఈ చెట్టు అనేది తెల్లమద్ది చెట్టు, సాక్షాత్తు శివుడు స్వరూపము. సో అంటే శివుడితో సమానం అన్నమాట. ఇక్కడ దీపాలు వెలిగిస్తారు, కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తారు. కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమికి కానీ వాటికి కానీ దీపాలు వెలిగించడం వల్ల సాక్షాత్తు శివుడికి మనం శివుడి ముందు దీపం వెలిగించిన దాంతో సమానం అన్నమాట. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఈ ప్రదేశం చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది గుడి చుట్టూ వాతావరణం ఇలాగే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ స్వామి వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే,
ఎర్లీ మార్నింగ్ ఇక్కడ జింకలు వస్తాయి, మార్నింగ్తో జింకలు వచ్చి ఇక్కడ ఉంటాయి అని చెప్పారు. సో ప్రమాదకరమైన జంతువులు అయితే ఉండవు. చూడండి, మనకి ఇలా ఆల్రెడీ కోతులు అయితే కనపడతా ఉన్నాయి. కోతులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా ఉంది. గుడి ముందు ఉండే ప్రదేశాల గురించి చూద్దాం. సో ఇక్కడ నాగమండపం ఉంది, అలాగే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలతో పాటు అయ్యప్ప స్వామి శిబిరం ఉంది, దాంతోపాటు యాగశాల కూడా ఉంది. అవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం మానసదేవి సహిత నాగేంద్ర మండపంలోకి వెళ్దాము. ఇక్కడ లోపలన్నీ నాగశిలలు ఉంటాయి, ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, నాగశిలలు ప్రతిష్ఠ చేశారు. పుట్ట, ఇవ్వండి, ఇవి నాగశిలలు. భక్తులు ఎవరికైనా నాగదోషం ఉంటే ఇక్కడ నాగశిల ప్రతిష్ట చేసి వాళ్ళ దోషాన్ని పూర్తిగా పోగొట్టుకోగలుగుతారు. అందుకోసం మీరు ఆలయ మేనేజ్మెంట్ వారిని సంప్రదిస్తే ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చూసుకుంటారు. విగ్రహ మండపము. ఇప్పుడు మీరు చూస్తున్నది యాగశాల. ఈ యాగాల్లో మన వేదాలకు సంబంధించి వాళ్ళు పఠిస్తారు. మీ అందరికీ తెలుసు, మన వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం. ఈ 4 వేదాలు 4 దిక్కుల్లో రాసుంటారు. ఇప్పుడు మీకు కనపడుతుంది సామవేదం. ఇటు కుడి పక్కకు పోతే మీకు యజుర్వేదం కనబడుతుంది. అటుపక్క ఋగ్వేదం, అధర్వణ వేదం ఉంటాయి. ఇది అన్నదానం. ఇక్కడ ప్రతి నెల 2వ సోమవారం అన్నదానం చేస్తారు. అలాగే కార్తీక మాసం అంతా అక్కడ ఉండే 30 రోజులు అన్నదానం, నిత్య అన్నదానం 30 రోజులు జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇక్కడ కుంభాభిషేకం కూడా చేస్తారు. శివరాత్రి రోజు అయితే తండోపతండాలుగా భక్తులందరూ ఇచ్చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ కార్తీక మాసం 30 రోజులు ఇక్కడ అన్నదానం చేస్తారు. అలాగే ప్రతి 2వ సోమవారం అన్నదానం అనేది జరుగుతుంది. ఇక్కడ భక్తులకి ముఖ్యంగా ఇంకోటి చెప్పాలని అనుకుంటే, ఇక్కడ అయ్యప్ప స్వామిది. సో ఈ మండపంలో అయ్యప్ప స్వామికి పూజలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం అంతా అయ్యప్ప స్వామి భజనలు చేస్తారు. స్వాములందరూ ఇక్కడికి వచ్చి భజనలు చేసుకొని మధ్యాహ్నం భిక్ష చేస్తారు. సో ఇక్కడ మెయిన్ అయ్యప్ప స్వామిది. సో దీన్ని కూడా ఒకసారి మనం చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇక్కడ అన్నమాట, ఇక్కడ అయ్యప్ప స్వామి మండపం. సో స్వామివారికి ఇక్కడ మనకి 18 మెట్లు పూజలు చేస్తారనమాట. మండప పూజలాగా చేస్తారు. అలాగే కార్తీక మాసం అంతా బ్రహ్మాండంగా స్వామివారికి ఇక్కడ పూజలు జరుగుతాయి. సో భజనలు జరుగుతాయి. 18 మెట్లకి దీపాలు వెలిగించి చాలా బాగా చేస్తారన్నమాట. ఇప్పటికి నేను 3 సార్లు అయ్యప్ప స్వామిలో ఉన్నప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి పూజలకి నేను అటెండ్ అయ్యి దానిని ఆ స్వామివారిని దర్శించుకున్నాను. అలాగే భజనలు కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఇది మన దేవాలయం యొక్క శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఇంకొక ఆలయ ప్రదర్శనలో మళ్ళా మనం కలుద్దాం.